వాల్మీకి నారదుడికి ఉన్నటువంటి సంవాదం ఒకటి ఉంది. ఓకే. ఆ సంవాదాన్ని యాదవరాజుకు వినిపించాడు. వినిపించి ఈ మూర్తి ఎవరైతే ఉన్నారో తిరుమలలో ఉన్నటువంటి మూర్తి విష్ణుమూర్తి అవతారమైనటువంటి శ్రీనివాసుడు అనేటువంటిది నిర్ధారించడం జరిగింది. సో ఇంతే కాకుండా మరొక పరీక్ష కూడా పెట్టుకున్నారు వాళ్ళు. ఓ పని చేద్దాం, ముగ్గురు మూర్తులు అని అనుకుంటున్నారు ప్రజలు. ముగ్గురు మూర్తుల యొక్క ఆయుధాలను బంగారుతో తయారు చేసి లోపల పెడదాం, గర్భగుడిలో తలుపులు మూస్తాం, సీలు వేస్తాం, నెక్స్ట్ డే మార్నింగ్ తెరుద్దాం. ఏ ఆయుధాలైతే ఆ యొక్క విగ్రహం కలిగి ఉంటుందో ఆ దేవుడిగా మనం ఆయన్ను గుర్తిద్దాం అని చెప్పేసి కూడా ఒక పరీక్ష పెట్టుకోవడం జరిగింది. సో ఆ విధంగా విష్ణుమూర్తి ఆయుధాలు, శివుడి ఆయుధాలు, పరాశక్తి ఆయుధాలు బంగారుతో తయారు చేసి లోపల వేసి గర్భగుడిలో పెట్టి వాకిలి తలుపులు వేసి అందరి సమక్షంలో సీలు వేసి వచ్చేసారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే స్వామివారి తలుపులు అందరి సమక్షంలో తెరవడం జరిగింది. చూస్తే స్వామివారు శంకు చక్రాలు ధరించి ఉన్నారు. ఆ విధంగా స్వామివారు ఇది వైష్ణవాలయం అని గుర్తించారు అని నిర్ధారణ చేయడం జరిగింది. అప్పటి వరకు కొంచెం ఈ సందిగ్ధ అవస్థ భక్తుల్లో ఉండేది. అయితే గురుగారు, నాకు ఇంకొక బేసిక్ డౌట్. విష్ణుమూర్తి అవతారం అన్నారు కదా శ్రీనివాసుని. మనకు తెలిసిన విష్ణుమూర్తి దశావతారాలు మనకు బాగా తెలుసు. ఈ ఈ కలియుగానికి దైవం కలికి వస్తాడు అని అంటారు. కానీ ఇక్కడ ఆల్రెడీ కలియుగ దైవం వెంకటేశ్వరుడు ఉన్నాడు. మరి ఈయననేమో దశావతారాల్లో లేడు. ఏంటి కన్ఫ్యూజన్? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు రెండు. ఒకటి, కలియుగ దైవం వేరు, కలియుగ అవతారం వేరు. ఓకే. ఇక్కడ భవిష్యోత్తర పురాణం అని ఒకటి ఉంది. ఓకే. ఈ భవిష్యోత్తర పురాణంలో స్వామివారే భగవంతుడే స్వయంగా చెప్పాడు. ఏమని? నేను కలియుగ అవతారం మాత్రం కాదు, నేను శ్రీకృష్ణుడిని. ఓకే. మా తల్లిదండ్రులు దేవకి వసుదేవుడు, నన్ను పెంచింది యశోద, కనుక నన్ను అవతారంగా కాకుండా కృష్ణుడి పేరు బదులు శ్రీనివాసుడు అనేటువంటి పేరుతో కొలవండి అని వైఖానసమునికి డైరెక్ట్గా ఆయన చెప్పాడు. ఆయన ద్వాపరం కదా, ఆయనది కదా, ద్వాపరమే. ఆయన చెప్పాడు నాకు. నేను ఆల్రెడీ తను అక్కడ చాలించేశాను, అవతారం చాలించేశాను. కానీ నా అంశావతారంలో నేను మళ్ళీ ఇక్కడ శ్రీనివాసుడిగా. ఎందుకు అంటే మా అమ్మ కోరిక ఒకటి మిగిలిపోయింది. నేను ఎన్నో వివాహాలు చేసుకున్నాను, కానీ ఏ వివాహం మా అమ్మగారు చూడలేదు. ఎవరు? యశోదమ్మ. నన్ను పెంచి పెద్ద చేసింది. ఆమె ఒక మాట అడిగింది, నాన్న నీ వివాహం చూడాలని నాకు కోరికగా ఉంది, నీకు వివాహం చేయాలని నాకు కోరికగా ఉంది, నా కోరికను ఎప్పుడు తీరుస్తావని అడిగింది. అమ్మ, నేను కలియుగంలో శ్రీనివాసుడిగా వెలుగొందుతాను. ఆ సమయంలో పద్మావతి దేవిని వివాహం చేసుకుంటాను. ఆ సందర్భంలో మీరు బకులామాతగా జన్మిస్తారు, మీ చేతనే వివాహం జరపబడుతుంది, ఆ వివాహాన్ని మీరు కళ్ళారా చూస్తారు, మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పడం జరిగింది. కాదు, అప్పుడు ఆయన కష్టభార్యలు ఇవన్నీ ఉన్నాయి కదా కృష్ణుడికి. సరే, ఇక్కడ అంశావతారమైనటువంటి శ్రీనివాసుడు. వాళ్ళ అమ్మ ఎందుకు అడిగింది అని నాకు డౌట్. ఆ పెళ్లిళ్ళు చూడలేదు, ఒక్క పెళ్లి కూడా ఆమె చూడలేదు. ఆమె చూడలేదు. యశోదాదేవి కృష్ణుడికి 16,000 అష్ట భార్యలతో వివాహాలు జరిగినా కూడా ఏ వివాహము ఆమె చూడలే. ఓకే. ఓకే. ఆమె ఎక్కడో వేరే చోట ఉంది, ఆయన ఎక్కడో వేరే చోట ఉన్నాడు. పెంచిన తల్లి కదా. అదేలేండి, కరెక్ట్. రైట్. ఓకే. దానికోసం ఆ కోరిక కోరింది, ఆ కోరికను ఈ యొక్క కలియుగంలో నెరవేర్చాడు. ఓకే. ఇంకొకటి గురుగారు, అందరు చెప్తుంటారు ఈయన కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు, ఇంకా వడ్డీ చెల్లిస్తూనే ఉన్నాడు అది అంటారు. నిజంగా తీసుకుని అట్లా అప్పుపత్రం రాసియడం అవన్నీ నిజమేనా? నిజమే, ఉంది. మన తిరుమల మ్యూజియంలో ఆ పత్రం ఉందా? పత్రం ఉంది, మనకు కనిపిస్తుంది కూడా. ఓకే. ఇక్కడ ఏమైందంటే శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర వివాహం కోసమని 14 లక్షల రామముద్ర కలిగిన బంగారు నాణేలు వడ్డీకి అప్పు తీసుకున్నాడు. ఇది ఎట్లా? వివాహం అయిపోయిన 1000 సంవత్సరాల తర్వాత మొత్తం తిరిగి చెల్లింపబడేటట్లు అంతవరకు భక్తులు ఇచ్చే కానుకలను వడ్డీగా చెల్లించేట్లు ఒక ఒప్పంద పత్రాన్ని రాగిరేఖ మీద రాసుకున్నారు.
దీనికి సాక్షిగా సంతకం పెట్టినటువంటి వాళ్ళు ఎవరు? ఒకరు బ్రహ్మ, 2 శివుడు, అక్కడ ఉన్నటువంటి అశ్వత్థ మహావృక్షం. ఓ ఈ ముగ్గురు సాక్షులు. ఆ. మీకు ఆ యొక్క పత్రం ఇప్పుడు మ్యూజియంలో కనిపిస్తుంది. వావ్. వాస్తవం. నిజంగా దేవుడి లీలలు విచిత్రంగా ఉంటాయి. అవును. ఆ, స్వామివారికి చెప్పులు చేపిస్తుంటారా రెగ్యులర్గా? ఆ, పాదరక్షలు. అవును. ఆ, అది ఎలా జరిగిందంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు శ్రావణ శనివారాలు ఉపవాసాలు ఉండి స్వామికి పిండితో ఇది పోస్తారు, ఇది ముద్రలు వేస్తారు. అచ్చా. శంకు, చక్రం, ఓకే. ఇలా. దాన్ని ఏమంటారంటే తలిగలు అంటారు. ఓకే. ఒకరోజు ఒక వ్యక్తి ఇంట్లో, ఆయన కాళహస్తిలో ఉంటాడు, ఒక హరిజనుడు. వాళ్ళ ఇంట్లో ఆ వేసినటువంటి ముద్ర మీద పాదముద్ర కనిపించింది. ఉమ్. అంతవరకు ఎప్పుడు జరగల. ఓకే. అదే సమయంలో కంచిలో ఉన్నటువంటి ఒక హరిజనుడి ఇంట్లో కూడా ఒక ముద్ర పడింది. ఆ, ఈయన ఎవరో ఆయనకు తెలియదు, ఆయన ఎవరో ఈయనకు తెలియదు. ఆ, ఆయన ఇంట్లో ఏమో కుడి పాదం పడింది కాళహస్తిలో, ఈయన ఇంట్లో ఏమో ఎడమ పాదం పడింది. సరే, వీళ్ళు ఏం చేశారు, ఆ పాదరక్షను, కుడి పాదరక్షను ఆయన ఆ సైజులో చేసుకొని తల మీద పెట్టుకొని నడుచుకుంటూ అలిపిరికి వచ్చాడు. ఆ. ఈయన కూడా కంచి నుంచి తల మీద పెట్టుకొని ఆ పాదరక్ష, ఎడమ పాదరక్ష తీసుకొని వచ్చాడు. ఆయన అక్కడ సమర్పించినాడు, ఈయన కూడా సమర్పించినాడు. అప్పటికి కూడా ఇద్దరు ఒకరికొకరు తెలియదు. ఆయన ఒకటి పెట్టిపోయాడు, తర్వాత వచ్చి ఈయన పెట్టిపోయాడు. 2 సైజులు సేమ్. సంవత్సరానికి ఒకసారి శ్రావణ మాసంలోనే ఈ విధంగా వాళ్ళిద్దరు చేస్తారు. ఆ వంశీకులే చేస్తారు ఇప్పటికి కూడా. అచ్చా. ఓకే. సంవత్సరం అయిపోయేసరికి ఆ పాదరక్షలు అరిగిపోయి ఉంటాయి. ఇది విశేషం, ఇది వింత. అమ్మా. మరి స్వామివారు వేసుకొని తిరుగుతారా అనేటువంటిది భగవంతుని లీలను మనం అంతే కదా, మనం పరీక్షించలేం. కరెక్ట్ సంవత్సరానికి కొత్త పాదరక్షలు అదే సైజులో వెళ్తాయి. వాళ్ళిద్దరు ఇంతవరకు కలుసుకోలే, ఆ వంశాలు కూడా ఇంతవరకు కలుసుకోలే. ఇట్లాంటి ఇంకా విశేషాలు చెప్పండి గురించి తిరుమలవి. అవి అసలు ఎన్ని విన్నా కూడా అసలు అది మామూలుగా ఉండవు విశేషాలు. తిరుమల విశేషాలు చెప్పాలంటే ప్రధానంగా మనకు కంటికి కనిపించేటువంటి విశేషాలు ఏమిటంటే, తిరుమలలో మనము స్వామివారి వెండి వాకిలి దాటిన తర్వాత మనకు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు పైన నలుమూలల సింహపు విగ్రహాలు కనిపిస్తాయి. ఓకే. సింహాలు ఉంటాయి. ఓకే. భారతదేశంలో ఏ విష్ణుమూర్తి ఆలయంలో సింహాలు ఆ విధంగా కనపడవు. సింహాలు అంటే అమ్మవారికి సంబంధించినవి.